ఈ యూదా పత్రిక ఈ యూదా పత్రిక 25 వచనాలు మీరు అనేక పర్యాయాలు చదివిన తర్వాత మనందరికీ జ్ఞాపకానికి వచ్చేటువంటిది లేదా మన దృష్టిలో ఉండేటువంటిది ఒకే ఒక్క మాట కనిపిస్తా ఉంటది. అదేమిటి అంటే అబద్ధ బోధకులు లేదా అబద్ధ ప్రవక్తలు గూర్చినటువంటి విషయం. దీని గురించి మనము ధ్యానిస్తూ లాస్ట్ వీక్ ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు లేదా సత్యం కాని దానిని ఆహ్, మనకు చేరవేసేటువంటి వాళ్ళు, మన మెదడుల్లో దాన్ని నిక్షిప్తం చేసేటువంటి వారు, మనతో పాటు మన సంఘాలలోనికి వచ్చేస్తున్నారు, ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. అయితే వాళ్ళు వచ్చేటువంటి రీతి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటి అది? ఏమిటి అంటే దే డోంట్ కమ్ స్ట్రెయిట్ అవే బట్ దే స్నేక్. వాళ్ళు చొరబడతారట. కామ్‌గా, నెమ్మదిగా. చూడండి కొన్నిసార్లు నక్కి, నక్కి మన యొక్క శబ్దం మనం వస్తున్నటువంటి విషయం వేరే ఎవ్వరికీ తెలియకూడదు అంటే చాలా జాగ్రత్తగా అడుగులు, అడుగులు వేసుకుంటూ వస్తారు చూసారు? ఆ విధంగా వారు మన యొక్క గ్రూప్స్‌లోకి, మన గుంపుల్లోనికి ఆ విధంగా చొరబాటుతో వస్తున్నారట. ఎందుకు అలా వస్తారు అంటే వారి యొక్క ఉద్దేశ్యమే సరైనటువంటి ఉద్దేశ్యంతో వారు రావటం లేదు. వారు కలిపి చెరపడానికి మనతో వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ వారి ట్రూ కలర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి. కానీ మనకి వారి యొక్క నిజ స్వరూపం తెలిసేటప్పటికే జరగవలసినటువంటి నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి గుంపులు, సంఘాలు, ఫెలోషిప్స్, ప్రేయర్ గ్రూప్స్ ఇప్పటికే చాలా డిస్ట్రాయ్ అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో గనక మనం గమనిస్తే, ఈ తప్పుడు బోధను వ్యాపింప చేసేటువంటి వారు ఎంత విరివిగా ఉన్నారో ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని సత్య సంబంధమైనటువంటి బోధ కోసం, మీకు ముందుగా అప్పగింపబడినటువంటి బోధ కోసం మీరు పోరాటం చేయాలి అని పిలుపునిచ్చారు. రైట్? ఇప్పుడు 4వ వచనం నుంచి మరలా చదువుతున్నాను. ఏలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినటువంటి వారు. ఈ విషయం గురించి మనము లాస్ట్ వీక్ ధ్యానించుకున్నాం. సారీ. రైట్. సో, ఇక్కడ దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచటం అనేటువంటి విషయం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు దేవుని యొక్క కృప కామాతురత్వానికి వారు అంత ఈజీగా తీసుకోవడానికి కారణం ఏంటి? వాట్ హ్యాపెన్ టు థిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్? ఎందుకు గ్రంథకర్త లేదా ఎందుకు ఈ రచయిత వారిని ఉద్దేశించి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు అని గనక మనం ఆలోచిస్తే అది ఈ రోజుకు మనకు ఎంత రెలవెంట్ అనేటువంటి విషయం గురించి మనం ఆలోచించవచ్చు. ఆ రోజు దేవుని యొక్క కృప అనేటువంటిది దేవుడు ఏం చేసినా మనల్ని ఏం చేయట్లేదు కదా! ఏం చేసినా చేయకపోవటం అనేటువంటిది ఆయన కృప అనేటువంటి దాన్ని ఎలా తీసుకున్నారు అంటే, కొన్నిసార్లు మనం కూడా చాలా బలవంతుడైనటువంటి వానిని పోక్ చేస్తా ఉన్నాము అనుకోండి. పోక్ చేస్తా ఉంటే కూడా ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదనుకోండి. అలా రెస్పాండ్ అవ్వకపోతే దానిని మనం
చాలా ఈజీగా తీసుకుంటాం. చులకనగా తీసుకుంటాం. వారి బలహీనతగా తీసుకుంటాం. ఈ మాటలు మనం చాలా సార్లు వింటూ ఉంటాం. నా యొక్క సహనాన్ని మీరు బలహీనతగా తీసుకోవద్దు అని కొంతమంది మాట్లాడుతూ ఉండటం, లేదా మనమే కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఎంత చేసినా, నన్నెంత విసిగించినా, నన్నెంత ఇబ్బంది పెట్టినా, నేను నీకు సమాధానం చెప్పటం లేదు. అది అవతల వ్యక్తికి చాలా బలహీనతగా కనిపిస్తది. అప్పుడు మానవ మాతృలమైన మనం ఏమంటామంటే, జాగ్రత్త, నేను నీకు సమాధానం చెప్పట్లేదని జెప్పేసి నువ్వు నా యొక్క మంచితనాన్ని నా బలహీనతగా తీసుకోవద్దు అని అంటా ఉంటాం. అంటే మంచితనం వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారన్న. దేవుని యొక్క కృప సరే, సరవుతాడేమో, సరి అవుతాడులే, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం అని దేవుడు కృప చూపిస్తా ఉంటే, ఈసారి ఏం చేయలేదు గదా! ఇక ఎప్పటికీ చేయడు అనేటువంటి చులకన భావం లైట్‌గా తీసుకోవటం. చాలా సార్లు మనం మాట్లాడుతున్న స్వాభావికమైనటువంటి న్యాచురల్ లాంగ్వేజ్‌లో పర్లేదులే లైట్ తీసుకో అని అంటారు చూసారు? పర్లేదులే, ఏం గాదులే అనేటువంటి ఈ భావన చాలామంది క్రైస్తవుల్లో. దేవుడు ఆయన ఏం చేయట్లేదు. ఆయన కృపామయుడు. అందుకే నాకేం చేయలేదు. లేదంటే ఆయన తీర్పు గనక వస్తే అసలు నేను భూమి మీదే ఉండను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క కృపను మనము గ్రాంటెడ్‌గా, సమ్ పీపుల్ టేక్ గాడ్స్ గ్రేస్ యాస్ గ్రాంటెడ్ టు కమిట్ సిన్. అది కాదు అని చెప్పడానికి దేవుని యొక్క కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అది వారు చేసిన పని. దేవుని యొక్క కృపను వాళ్ళు పర్వాలేదులే అనేటువంటి ఒక లైట్ ధోరణిలో తీసివేసుకున్నారు. అటువంటి టీచింగ్స్ ఆ రోజు వచ్చాయి వారికి. ఆ రోజు ఓకే. దట్ ఈస్ ఓకే టు కమిట్ దిస్. ఓకే టు హ్యావ్ దిస్. ఓకే అని కాంప్రమైజింగ్, కాంప్రమైజింగ్ టు కమిట్ సిన్. పాపం చేయడానికి కాంప్రమైజ్ అయిపోవటం అనేది వారికి అలవాటుగా మారిపోయింది. ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యారు. ఏం జరగలేదు. ఓకే. ఇట్ ఈస్ ఓకే టు డూ దిస్. ఇట్ ఈస్ ఓకే టు లివ్ లైక్ దిస్. ఇట్ ఈస్ ఓకే టు టాక్. ఇట్ ఈస్ ఓకే టు బిహేవ్. ఇట్ ఈస్ ఓకే అనేటువంటి స్వభావం, అది దేవుని కృప అనేటువంటి విషయాన్ని మరచిపోయి, ఇది దే టుక్ థాట్ ఇట్ ఈస్ ఎ లైసెన్స్ టు కమిట్ సిన్. అది ఆ రోజే కాదండి. ఈ రోజు కూడా మన క్రైస్తవ సంఘాలలో చాలామంది క్రైస్తవుల్లో కూడా మీరు ఇది గమనించి ఉండొచ్చు. క్రైస్తవ సంఘాలలో ఇటువంటి కాంప్రమైజ్ అయిపోయేటువంటి బోధ బయలుదేరింది. బయలుదేరటమే కాదు, ఇప్పటికే చాలా విస్తరించింది. ద సీరియస్‌నెస్ ఆఫ్ సిన్ అనేటువంటి దాన్ని ఒక లైటర్ వెర్షన్‌లోనికి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. దే ఫోకస్ ఆన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. దే ఫోకస్ మోర్ ఆన్ టు గ్రేస్. దే ఫోకస్ మోర్ ఆన్ టు ద బెనిఫిట్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ గాడ్. కానీ దేవుని నుంచి నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, దేవుని కృపను మనము పొందుకోవాలి అంటే, దేవుని యొక్క కృపకు మనము పాత్రులము కావాలి అంటే, దానికి దేవునికి మనకి మధ్యన ఉండవలసినటువంటి సంబంధం
ఆ సంబంధానికి వచ్చేటువంటి ఆటంకమైనటువంటి పాపం, ఆ సంబంధం ఏ విధంగా ఒక మనిషి పోగొట్టుకుంటాడు అంటే, దానికి ఒకే ఒక్కటి కారణం పాపం. దేవునికి, మానవునికి మధ్య సంబంధంలో అవరోధం వస్తుంది అంటే, దానికి ఒకే ఒక్క కారణం పాపానికి మనిషి కాంప్రమైజ్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోవటం లేదు. జాబ్స్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. చదువుకునేటువంటి విద్యార్థి దశలో అనేక విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. అవర్ క్రిస్టియానిటీ హ్యాస్ బికమ్ ఎ కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ. Whereas the Bible never teaches compromising to sin. Combat, నువ్వు పోరాడు అని బైబిల్ మనకు పిలుపునిస్తా ఉంటే, యు ఫైట్ ఫర్ ఇట్, బట్ వీఆర్ టేకింగ్ ఇట్ ఇన్ లైట్ వెర్షన్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు కాంప్రమైజ్. ఫ్రెండ్స్, ఈరోజు సంఘాలు దేవుని వాక్యపు విలువలలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాయి. సంఘాలలో లీడర్షిప్‌లో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. ప్రీచింగ్ చేసేటువంటి విషయాలలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. ఓకే. మనము ఈ విధంగా బోధిస్తే మన దగ్గరికి వచ్చేటువంటి జనాలు హర్ట్ అయిపోతారు. పాపం గురించి సూటిగా బోధిస్తే జనాలు మన సంఘాలకు రారేమో. ఆశీర్వాదాల గురించి మనం బోధిస్తే మన దగ్గరికి జనాలు తండోపతండాలుగా వస్తారు. పాపం గురించి గుచ్చి మాట్లాడకుండా ఉంటే జనాలకి అంత ఇబ్బంది ఉండదు. కాబట్టి లెట్ us మేక్ చేంజెస్. ద వే దట్ we preach, ద వే దట్ we conduct our services. ఓకే. ఈరోజు ప్రజలకేం కావాలి? ప్రజలు దేనిని వినాలనుకుంటున్నారు? దానిని బోధిద్దాం. వాక్యం ఏం చెప్తుందంటే, ప్రజల గురించి వారు దురద చెవులు కలిగినటువంటి వారు. మానవుని గురించి మానవ హృదయము అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని. ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి ఎట్లా ఆశపడుతుంది? కాదు కదా! అలాంటప్పుడు సంఘం వాక్యపు ప్రమాణాల మీద కట్టబడినటువంటి సంఘం, వాక్యపు ప్రమాణాల మీద వాక్యాన్ని బోధించవలసినటువంటి సంఘం, వాక్య ప్రమాణాలను ప్రజలకు పరిచయం చేయవలసినటువంటి సంఘం, వాక్య ప్రమాణాల యొక్క ప్రశస్తతను, వాక్య ప్రమాణాల యొక్క ఆవశ్యకతను మనుష్యులకు లేదా సంఘానికి తెలియచేయవలసినటువంటి సంఘ లీడర్షిప్, when they compromise, how can you preach a quality preaching? సంఘానికి రావలసినటువంటి నాణ్యమైనటువంటి దేవుని ప్రమాణాల మీద నిర్మింపబడినటువంటి వాక్యపు విలువలతో కూడినటువంటి వాక్యపు పరిచర్య ఎలా జరుగుతుంది? When you compromise and people started to compromise. లీడర్షిప్ కాంప్రమైజ్ అయిపోతా ఉంది. సంఘాలు కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాయి. బోధకులు కాంప్రమైజ్ అయిపోతా ఉన్నారు. ఎవ్రీవన్ ఇన్ దేర్ లెవెల్ పీపుల్ ఆర్ కాంప్రమైజింగ్. వెరాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us to live a quality life according to the principles that has been given in the oracles of God. కానీ ఈ రోజున కాంప్రమైజింగ్.
ఫ్రెండ్స్, సంఘాల్లో మాత్రమే కాదు కాంప్రమైజ్. ఈ కాంప్రమైజ్ అనేటువంటిది మన జీవితంలోనికి వచ్చేసింది. ఒకసారి ఆలోచించండి. ఏ ఏ విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనం కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. అవ్వవలసినటువంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వట్లే. దేవుని విషయం వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. పరిశుద్ధంగా జీవించేటువంటి విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడో, ఎటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడో, ఆయనకు ప్రతినిధులుగా మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడో, ఆ విషయంలో కాంప్రమైజ్ అయిపోతా ఉన్నాం. కానీ ఫ్యామిలీతో నివసించేటప్పుడు, కుటుంబంతో ఉండేటప్పుడు, స్నేహితుల మధ్యన ఉండేటప్పుడు, లేకపోతే తల్లిదండ్రులతో మనం బ్రతికేటప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి విషయాల్లో కాంప్రమైజ్ కావటంలే. నో, we are not compromising where we should compromise, but rather we are compromising in things which we should live according to the word of God. ఏ విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు? ఒకవేళ మీరు కాంప్రమైజ్ అయిపోతా ఉంటే, if God is bringing that into your conscious, ఓ ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నావు అని గనక మీకు అనిపిస్తూ ఉంటే, లార్డ్, ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యాను. ఏ విషయంలోనైతే వాక్యపు విలువలకు కట్టుబడి, ధర్మశాస్త్రానికి కట్టుబడి, మీ వాక్యానికి కట్టుబడి నేను మీ వలె జీవించాలో ఆ విషయంలో నేను కాంప్రమైజ్ అయిపోయాను. ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పగలరా? అని చెప్పగలిగితే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే. We should not compromise. We should not compromise. దేవుని యొక్క కృపను, గ్రేస్ అంటే కాంప్రమైజ్ అవటం కాదు. గ్రేస్ అనేటువంటిది టు అప్హోల్డ్ ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనకు ఏమి బోధించారో ఆయన బోధను అప్హోల్డ్ చేయడానికి. ఫైట్ అగైనెస్ట్ కమిట్టింగ్ సిన్ ఈజ్ గ్రేస్. కృప అనేటువంటిది దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని దుర్వినియోగం చేసేటువంటిది కాదు, కానీ దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పోరాటం చేసేటువంటిది కృప. ఫ్రెండ్స్, let us not take grace as a lenience of God. ఈ విషయాన్ని చెబుతూ ఆయన అంటున్నాడు 5వ వచనంలో, ఈ సంగతులన్నయు మీరు ముందుగానే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా. జ్ఞాపకం చేస్తున్నాడట. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకంటే మనం మర్చిపోతాం గాక. మర్చిపోవటం అనేటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. ఎస్పెషల్లీ ఏవైతే మర్చిపోవాలో వాటిని మర్చిపోము. ఎవరో ఎప్పుడో ఏదో అన్నారు, దానిని మర్చిపోం. ఏవైతే మర్చిపోకూడదో, వేటిని జ్ఞాపకం చేసుకోవాలో వాటిని మాత్రం మర్చిపోతాం. కాబట్టి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకో తెలుసా? వీళ్ళందరికీ ఈ విషయాలు తెలియనివి కావు. ద గ్రూప్ దట్ దిస్ ఎపిస్టల్ ఈస్ బీయింగ్ రిసీవ్డ్ ఆర్ నాట్ న్యూ టు దీస్ థింగ్స్. దే ఆల్రెడీ నో. అదే రచయిత చెప్తున్నాడు, మీకు అన్ని తెలిసిన విషయాలే, కాకపోతే నేను ఒకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకో తెలుసా? మీరు ఈజీగా వాటిని మర్చిపోతారు. ఈ సంగతులని మీకు ముందుగానే మీరు ముందుటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ద ఫస్ట్ థింగ్, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. నంబర్ 1,
ఆయన జ్ఞాపకం చేస్తున్న మొదటి విషయం ఏంటంటే ద డెలివరెన్స్ ఫ్రమ్ ఈజిప్ట్. ఐగుప్తు నుంచి విడుదల చేసినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ద ఏంజెల్స్ కమిటెడ్ సిన్ అగైన్స్ట్ గాడ్. వీళ్ళ గురించి రెండవ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుప్రక్కలనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులై పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండనను అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడెను. 3 విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటిది, ఐగుప్తు నుంచి విడుదల చేయబడినటువంటి లేదా బయటకు దాసత్వం నుంచి విడిపింపబడినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి జరిగినటువంటి సంగతిని గూర్చి ఆయన మన దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాడు. ఏమిటి ఆయన జ్ఞాపకం చేసేది అంటే, రెండవదిగా ప్రధానత్వమును నిలుపుకొనక, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి కాక, దేవునికి వ్యతిరేకంగా తిరిగినటువంటి దేవదూతలను గూర్చి దేవుడు వారిని ఏ విధముగా ఆ చీకటి బిలములో ఆయన బంధించి తీర్పు వరకు ఉంచి ఉన్నాడో అటువంటి సందర్భాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మూడవదిగా, సొదొమ గొమొర్రాలలో ఉండినటువంటి సెక్సువల్ ఇమ్మోరాలిటీ, లైంగిక పరమైనటువంటి అనైతికత, దానిని గురించి మన దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాడు. ఈ 3 విషయాల గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నాడు అంటే, మనము 4వ వచనం లాస్ట్లో మనం చదువుకున్నట్టు, రహస్యంగా చూడబడినటువంటి వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వానికి మార్చేస్తా ఉన్నారు. దేవుని యొక్క కృపను లీనియన్స్గా తీసుకుంటా ఉన్నారు. అండ్ దే ఆర్ యూజింగ్ దట్ టు కమిట్ యాజ్ ఎ లైసెన్స్ టు కమిట్ సిన్. సంఘాల్లో జరుగుతున్నటువంటి దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పరిశుద్ధంగా ఉండవలసినటువంటి సంఘాల్లో, పరిశుద్ధంగా ఉండవలసినటువంటి జీవితాలు మాలిన్యం అయిపోయినటువంటి జీవితాలు అయిపోతా ఉన్నాయి. సంఘాలు ఈ విధంగా కలుషితం అయిపోయినటువంటి సంఘాలు అయిపోతా ఉన్నాయి. ఫెలోషిప్స్, ఏ ఫెలోషిప్ ఈ పరిస్థితుల గుండా వెళ్ళట్లేదు అని అడిగితే ఒక్క ఫెలోషిప్ కూడా మనం చూపించలేకపోతామేమో కదా ఈరోజు. అందుకనే వారిలో ఉండినటువంటి ప్రధానమైనటువంటి సమస్య గురించి ఆయన 3 విషయాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏమిటి అంటే, దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను దాసత్వం నుంచి విడిపించాడు. విడిపించిన తర్వాత వారి యొక్క తుది దశను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవునితో ఉండేటువంటి ఈ దేవదూతలు, దేవుడు ఆయన తయారు చేసుకున్నటువంటి ఈ దేవదూతలు ఓ ప్రత్యేకమైనటువంటి శక్తులను వారికి ఇచ్చినటువంటి, అంటే వారికి కలిగి ఉండినటువంటి ఈ దేవదూతలు దేవునికి విరోధంగా ఆలోచన చేసినప్పుడు దేవుడు వారికి కలుగు చేసినటువంటి తీర్పు గురించి ఆయన మాట్లాడతాం. ఫ్రెండ్స్, ఈ విషయం మాట్లాడిన తర్వాత వెంటనే సొదొమ గొమొర్రాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేసినప్పుడు వారికి ఏం తక్కువైందండి?
వారికి ఏం తక్కువైంది? వారు ఏది అడిగితే అది దేవుడిచ్చాడు కదా! మాకు మాంసం లేదంటే మాంసాన్నిచ్చాడే. దాహం లేదంటే దాహాన్ని తీర్చాడే. శత్రువులు మీద పడుతున్నారు అంటే వారిని కాపాడాడే. శత్రువుల్ని నీటిలో ముంచేశాడే. దీనికంతటికంటే ప్రారంభం దాసత్వంలో మునిగిపోయి ఉండినటువంటి వారికి వారి మొరను, ఇదిగో మోషే, వారి మొరను నేను విన్నాను. నువ్వు వెళ్ళు, వారిని విడిపించు. నేను నీకు తోడుగా ఉంటాను అని మోషేని వారి దగ్గరికి పంపించి వారిని వారి దాసత్వం నుంచి, అయ్యో! మేము బ్రతకలేకపోతున్నాం అని దీనంగా అరుస్తున్నటువంటి వారి అరుపులు విని దేవుడు కృప చూపించి వారిని బయటకు తీసుకొని వస్తే వారేమన్నారు? మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవా? మోషే, ఇక్కడ మాకు తినడానికి ఏమీ లేవు. అదిగో అక్కడ మాకు వంకాయలు ఎంతో రుచిగా ఉండేవట. ఈ విధంగా వారు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క ప్రేమను, వారి పట్ల దేవుని యొక్క కనికరాన్ని ఏ మాత్రము గ్రహించక దేవునిని విసిగించారు. దేవునిని విసిగించారు. మీరు ఎంత విసిగిపోయాడు దేవుడు అంటే, ఇక, ఇక చాలు అనేటువంటి పరిస్థితికి 95వ కీర్తన For 40 years I was grieved with that generation, and I said, it is a people who go astray in their hearts, and they do not know my ways. So I swore in my oath, they shall not enter my rest. 95వ కీర్తన 10, 11 వచనాలు. ఫ్రెండ్స్, దేవుణ్ణి ఎంతగా వేధించారు. దేవుడు ఏం చేయలేదని వీళ్ళు వేధించారు. ఆహారాన్ని ఇవ్వలేదనా? దాహాన్ని ఇవ్వలేదనా? ప్రొటెక్షన్ ఇవ్వలేదనా? ఏమి ఇవ్వలేదు. రాత్రైతే అగ్ని స్తంభంగా వారితో ఉన్నాడు. పగలేమో మేఘస్తంభంగా వారితో ఉన్నాడు. వారికి ముందుండి నడిపించాడు. వారి చెప్పులే అరిగిపోలేదట. 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచినటువంటి వాళ్ళు చెప్పులు అరిగిపోలేదట. ఇంత కేర్ తీసుకున్నాడే నీ దేవుడు నీకోసం. నిన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా? విసిగిపోయాను. ఫ్రెండ్స్, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి మనం కూడా మన జీవితంలో ఆయనకి ఇవ్వవలసినటువంటి రివరెన్స్ మనం ఇస్తా ఉన్నామా? పాపం చేసి ఆయనను విసిగిస్తా ఉన్నామా? ఆయన కృపను చులకనగా తీసుకుంటున్నామా? వారు విడిపింపబడ్డారు, కానీ సంహరింపబడ్డారు. అరణ్యంలోనే వాళ్ళు సంహరింపబడ్డారు. వారి యొక్క ఆ తరం, ఏ తరం అయితే ఐగుప్తులో బయలుదేరిందో ఆ తరం వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదట. ఒక క్రొత్త తరం వచ్చిందట. ఒక క్రొత్త తరం.
దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్నాడు. కానీ ఎవరినైతే ఆయన తీసుకొని రావాలనుకున్నాడో వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క అవిశ్వాసం వలన, వారి నమ్మిక లేకపోయిన కారణం చేత వారు మధ్యలోనే సంహరింపబడ్డారు. ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ రెండవది ఆయన ఏమంటున్నాడంటే, ద ఏంజెల్స్ హూ డిడ్ నాట్ కీప్ దేర్ ప్రాపర్ డొమైన్. ఇది కొంచెం అంటే మనకు బిబ్లికల్ టెక్స్ట్‌లో కాకుండా మన మన రైటర్ యూదా గారు జ్ఞాన గ్రంథాల్లో ఉండినటువంటి కొన్ని విషయాలను కూడా ఇక్కడ ఉటంకించటం జరిగింది. ఈ పాపం చేసినటువంటి ఈ ఏంజెల్స్ అంటే దైవ కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్ అని అన్నారు. ఈ మానవ కుమార్తెలతో పాపం చేశారట. అందువల్ల దేవుడు వారిని కటిక చీకటిలో బంధించారట. ఈ విషయాన్ని చెప్పిన వెంటనే సొదొమ గొమొర్రా గురించి కూడా వెంటనే మనకు చెప్తా ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలుసా? సంథింగ్ అన్‌న్యాచురల్. వచ్చినటువంటి వారు ఎవరో తెలుసుకోకుండా ఈ సొదొమ గొమొర్రాలో జరిగినటువంటి ఈ తతంగం అంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. సెక్సువల్ ఇమ్మోరాలిటీ అనేటువంటిది బాగా ప్రబలమైపోయినటువంటి, ఎక్కడ చూసినా విచ్చలవిడితనం. లోతు ఎంతో జాగ్రత్తగా బ్రతకడానికి అక్కడ ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే సెక్సువల్ ఇమ్మోరాలిటీ. ఫ్రెండ్స్, ఆ రోజే కాదండి. వెరెవర్ యు ఆర్ లివింగ్ నౌ టుడే, whatever country that you live today, బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పటికి ఏ ఏ పరిస్థితులు గుండా మనం వెళ్ళి ఎటువంటి పరిస్థితులు గుండా మనం వస్తున్నామో అనేటువంటిది మీకే తెలుసు. మీరుండినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ లేదు సెక్సువల్ ఇమ్మోరాలిటీ. ఎస్పెషల్లీ టుడే పౌలు గారు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, పౌలు గారు జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 26వ వచనంలో ఈ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. 1:26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావిక ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము విడిచి పురుషులు అవాచ్యమైనవి చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఎంత క్లియర్‌గా రాశారు పౌలు గారు. మ్యాన్ టు మ్యాన్, విమెన్ టు విమెన్. బట్ ద న్యాచురల్, that God given natural pleasure between a wife and husband, man to women. But these days ఏం జరుగుతుంది ఈరోజు? పెళ్లి చేసుకుంటున్నావు అనంటే, ఓ నాన్న పెళ్లి చేసుకో, కానీ కనీసం ఆడపిల్లని పెళ్లి చేసుకో నాన్న చాలు, నువ్వు ఎవరిని చేసుకున్నా అనే పరిస్థితికి వచ్చేసాం మనం. పెళ్లి చేసుకుంటున్నావు అని ఎవరైనా చెప్తే,
ఆడా మగా అని అడిగే పరిస్థితికి వచ్చేసాం మనం ఈరోజు. సెలబ్రిటీస్, known people, very famous in their area. Oh, top sports people, politicians, what not. ఎవరు కాదు. ఈరోజు నేను ఫలానా వ్యక్తిని సిగ్గుపడవలసినటువంటి విషయాన్ని గర్వంగా, గొప్పగా ప్రకటించుకొని నేను ఇది అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. రాబోయే రోజుల్లో ఇది చర్చెస్లోకి రాదని గ్యారెంటీ ఏంటి? ఇప్పటికే రాలేదు. మ్యారేజ్ అనేటువంటిది బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ విమెన్ అని గట్టిగా చెప్పవలసిన పరిస్థితి వచ్చేసింది ఈరోజు. మ్యారేజ్ అనగానే ఇట్ ఈస్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ విమెన్ అనేటువంటి ఆలోచన ఉండేది ఎప్పుడును బై డిఫాల్ట్. బట్ నౌ వీ హ్యావ్ టు రీడిఫైన్, వీ హ్యావ్ టు రిమెంబర్, వీ హ్యావ్ టు రిమైండ్ పీపుల్ saying that marriage is constituted between man and women అని చెప్పవలసిన పరిస్థితి వచ్చేసింది ఫ్రెండ్స్. దేవుని యొక్క కృపను కామాతురత్వానికి దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తులు ఈ రోజున సంఘాల్లో ఉన్నారు. మీరు వెళ్తున్న సంఘంలో ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడడానికి దేశాల్లో అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇంకా కనీసం భారతదేశంలో ఉంది ఈ రోజుకి. నేను ఉంటున్నటువంటి దేశంలో ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడితే తీసుకెళ్ళి లోపలేసేస్తారు. బిట్వీన్ పెళ్లి చేసుకుంటున్నారు అంటే, ఇద్దరు మగ వ్యక్తులు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అంటే దానిని అప్రిషియేట్ చేయాలి. ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అంటే అప్రిషియేట్ చేయాలి. లేదా నేను ఆడవాళ్ళని మేము కలిసి ఉంటాం అని అంటే దానిని అటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అటువంటి వారికి ఉద్యోగాల్లో వెసులుబాటును కల్పించాలి. అటువంటి వారు ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు అందరూ వారికి సహకరించాలి. వారిని ప్రత్యేకంగా గుర్తించాలి. వారికి ఎక్కడ లేని విలువనివ్వాలి. ఇది ఈ రోజున సొసైటీ ఫ్రెండ్స్. మేము తిరుగుతూ ఉంటున్నప్పుడు మా కంటికి కనిపిస్తూ ఉంటారు అనేక మంది. మాతో కలిసి పనిచేస్తూ ఉంటారు అనేక మంది. వారిని మనుషులుగా మనం ప్రేమిస్తాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వారు చేస్తున్నటువంటి పనిని ఎలా అప్రిషియేట్ చేస్తాం? ఈ రోజున వారిని కూడా సంఘంలోకి అటువంటి మ్యారేజెస్ కూడా ఆథరైజ్ చేయవలసినటువంటి పరిస్థితి సంఘాలకు వచ్చింది. కొన్ని సంఘాలు అటువంటి మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. చర్చ్ ఈస్ గోయింగ్ టు solemnize these kind of marriages very soon. Very soon. Friends, once you started compromising, you will be pushed, will be obligated to compromise all other things slowly. All other things. ఒక పాపము విషయంలో ఒక చిన్నదే కదా అని గనక మీరు అనుకుంటే ఆ చిన్నది జీవితంలోనికి ఎంటర్ అయిన తర్వాత మన జీవితాన్ని చిన్న భిన్నం చేసేస్తుంది. చిన్నదే కదా అని స్ట్రాంగ్గా నిలబడ్డారనుకోండి, ఆ చిన్నదాని విషయంలో స్ట్రాంగ్గా నిలబడినటువంటి మీరు రేపొద్దున ఎంత పెద్దది వచ్చినా మీరు దానిని ఎదుర్కొంటారు, నిలబడతారు. ఫ్రెండ్స్, ఈ మూడు సందర్భాలను రచయిత మనకు జ్ఞాపకం చేస్తూ, వారు ప్రారంభం బాగానే ఉంది, కానీ
వారి యొక్క ప్రోగ్రెస్ బాలేదు. ప్రారంభం బానే ఉంది. ప్రోగ్రెస్ బాలేదు. ఎండ్ రిజల్ట్ చాలా చేదుగా ఉంది. చాలా చేదుగా ఉంది. నేను క్రైస్తవుడిని నాకేం కాదు అనుకోవటానికి లేదు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవుడిగా నువ్వు బ్రతకాలి. క్రైస్తవుడిగా బ్రతకడానికి పోరాటం చేయాలి. క్రైస్తవుడిగా బ్రతకడానికి సాక్రిఫైసెస్ చేయాలి. క్రైస్తవుడిగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవుడిగా బ్రతకడానికి చూడండి, అబద్ధాల విషయంలో అబద్ధాల విషయంలో చాలా లైట్ తీసుకున్నటువంటి వాడు అబద్ధాలు ఆడటం తన నైజంగా మారిపోతుంది. ఈ కాంప్రమైజ్ తరువాత తన జీవితంలో వెతుకుదామన్నా సరే భక్తి కనపడదు. వెతుకుదామన్నా భక్తి కనపడదు స్లోలీ. అందుకనే ఈ సంఘాల్లోనికి చొరబడేటువంటి వారు నెమ్మదిగా వస్తారు, మొత్తం ఆక్యుపై చేసేస్తారు. మీ జీవితంలోనికి కూడా పాపము నెమ్మదిగా వస్తుంది, జీవితం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తుంది. పాపం విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు ఫ్రెండ్స్. సిన్ ఈజ్ డేంజర్. ఏమండి, నిప్పు ఎంత చిన్నదైనా అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. తగలబెట్టేస్తుంది. సెక్సువల్ ఇమ్మోరాలిటీ ఈ రోజున క్రైస్తవ్యంలో, సంఘాలలో సెక్సువల్ ఇమ్మోరాలిటీ అనేటువంటి దాన్ని ఓకే, టేక్ ఇట్ గ్రాంటెడ్. దేవుని యొక్క కృప అనేటువంటి దేవుని యొక్క మంచితనాన్ని ఆయన చేతకానితనంగా మనం తీసుకుంటే ఆయన ఏమీ ఊరుకునేవాడు కాదండి. ఇశ్రాయేలీ జనాంగాన్ని సరే నేనే కదా తీసుకుని వచ్చాను, ఎలాగుంటే అలాగున్నారా, ఎలాగుంటే అలాగున్నారులే అని ఆయన అనుకోలే. నేను నిన్ను తీసుకుని వచ్చాను, నువ్వు నా లా ప్రకారం జీవించాలి. నీకు ఒక లా ఇచ్చాను, నీకు ఒక ధర్మశాస్త్రం ఇచ్చాను, దాని ప్రకారంగా నీవు జీవించాలి. యు ఆర్ కాల్డ్ టు లివ్ అకార్డింగ్ టు ద లా. అండ్ టుడే ఫర్ అస్ గాడ్ కాల్డ్ అస్. అందుకనే మనం మొదటిసారి మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరికి రాశారు ఇది? ద పీపుల్ హూ ఆర్ కాల్డ్. దేనికోసం పిలువబడ్డాం? టు లివ్ అ హోలీ లైఫ్, టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ క్రీస్తు వలె బ్రతకడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రత్యేకింపబడిన వారు. వీఆర్ ఆల్ సెట్ అపార్ట్. ఈ ప్రత్యేకమైనటువంటి పిలుపుతో పిలువబడినటువంటి మనము ప్రత్యేకంగా బ్రతకాలి. కానీ ఎప్పుడైతే పాపానికి మన జీవితంలో చోటిస్తామో, చిన్నదే కదా పర్వాలేదులే, లైట్ తీసుకో, నో నో నో, చిన్నగా ప్రారంభమై జీవితం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఫ్రెండ్స్, లెట్ us not compromise. If you start compromising, you will be compromising forever. సంఘాలలో నో కాంప్రమైజ్. వర్డ్ ఆఫ్ గాడ్, నో కాంప్రమైజ్. ద రైట్ డాక్ట్రిన్, నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. అందుకనే కోర్ డాక్ట్రినల్ విషయాలలో నో కాంప్రమైజ్. నో కాంప్రమైజ్. ఎప్పుడైతే దేవుని యొక్క మూల సిద్ధాంతాల పట్ల సంఘాలు కాంప్రమైజ్ అవటం ప్రారంభిస్తాయో సంఘ స్వరూపం మారిపోతుంది. మేబీ మోర్ పీపుల్ మే కమ్ ఇన్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీ సొంత మాటలను, ప్రజలకు చెవులకు ఇంపైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నావు కదా, అందుచేత మేబీ ప్రజలు నీ దగ్గరికి రావచ్చేమో. కానీ అక్కడ దేవుని వాక్యం ప్రకటించబడట్లేదు కాబట్టి
అక్కడ దేవుని వాక్యం ప్రకటింపబడట్లేదు కాబట్టి అది దేవుని చేత నడిపింపబడేటువంటి సంఘం కానే కాదు. నీ జీవితంలో కూడా ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ద ఆరకిల్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ చెకింగ్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ కన్ఫైన్డ్ టు ద రైట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ రోజున సత్యవాక్యం కొరకు సత్యవాక్య ప్రకారంగా జీవించాలని తాపత్రయపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వాక్యానికి స్థానం లేకుండా ఆశీర్వాదాలు, ఇక్కడికి వెళితే ఏదో మంచి జరిగిపోతుంది, అక్కడికి వెళ్తే ఏదో మంచి జరిగిపోతుంది, ఏదో ఎవరో వచ్చారట, ఏదో చేస్తారట, నీకు ఏదో జరిగిపోతుందట అంటే తండోపతండాలుగా పరుగులెట్టేటువంటి ప్రజల మధ్యన, ఆ విధంగా ప్రజలను తీసుకుని వెళ్ళేటువంటి సంఘాల మధ్యన, ఆ విధంగా ప్రజలకు కావలసినటువంటి వాటిని, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారి యొక్క సొంత మాటలలో వారికి చెవులకు ఇంపైనటువంటి మాటలు వినిపించేటువంటి బోధకుల మధ్య, ప్రజలకు ఏదో కావాలి, నేను ఏదో చెబితే వాళ్ళు సంతోషపడిపోతారు, నా నోటికొచ్చిన ప్రతిదీ నేను ఒక ప్రవచనం లాగా చెబుతాను అని చెప్పేటువంటి దొంగ ప్రవచనకారుల మధ్య, దొంగ ప్రవక్తల మధ్య, వాక్యాన్ని వక్రీకరించి ప్రజలకు ఏం అయితే ఆనందాన్ని ఇస్తుందో దానిని పలికేటువంటి బోధకుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి వ్యక్తుల మధ్య మనం బ్రతుకుతుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సంఘానికి వెళ్ళినప్పుడు మన ప్రక్కన ఉండినటువంటి వాళ్ళు సరైనటువంటి సత్యవాక్యం చేత పోషింపబడుతున్నటువంటి వారైనా వారితో స్నేహం చేస్తే, ఒకవేళ వారు సత్యవాక్యం చేత పోషింపబడేటువంటి వారు కాదు అయితే, ఒకవేళ వారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కడైనా పడుతుందేమో. ఎంత జాగ్రత్తగా ఉండాలి. సత్యవాక్యం కోసం, ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ కొరకు, సత్య సువార్త కొరకు, నిజమైనటువంటి సువార్త కొరకు, యేసు క్రీస్తు ప్రభువారు అంటే 66 పుస్తకాల బైబిల్ గ్రంథం ఏ క్రీస్తునైతే బోధిస్తుందో ఆ క్రీస్తును అనుసరించేటువంటి వారమై ఉండాలి. మీరు ఎవరైనా నాతో ఫేస్బుక్లో మీరు కనెక్ట్ అయి ఉంటే, ఒక పోస్ట్ చేశాను నిన్నో మొన్నో. ఏమిటంటే ఆ పోస్టు లిటిల్ ఫన్నీగా రాశాను. ఫన్నీ కాదు, కొంచెం డిఫరెంట్‌గా రాశాను దాన్ని. అవకాశం ఉన్నవాళ్ళు చదవండి. ఈ దేవుడెవరో కరెంట్ మీటర్‌ని ఆపేస్తున్నాడు. తద్వారా ఆ సంస్థలకు నష్టం వాటిల్లుతుంది. దాని ద్వారా కొంతమంది జనాలు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి పిల్లలు చదువులు మధ్యలో ఆగిపోతా ఉన్నాయి. ఆహారం పెట్టలేకపోతా ఉన్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది పిల్లలను కూడా చంపేసుకుంటా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎందుకు జరిగింది అంటే, ఆ తిరగవలసినటువంటి మీటరు తిరగకుండా ఆగిపోయిన కారణం చేత. ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ఎందుకు ఆగిపోయిందో తెలుసా మీటరు? కరెంట్ మీటర్ అండి నేను మాట్లాడుతుంది. ఈ కరెంట్ మీటరు బిల్లట, ఒక ఆవిడ చెప్తా ఉంది. ఎప్పుడు చూసినా రూ. 50 వస్తుందంట బిల్లు. కానీ విపరీతమైన కరెంట్ వాడుకుంటున్నారట. ఎప్పుడు రూ. 50 వస్తుందట. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళమ్మ అప్పుడు ప్రార్థన చేసి సిలువ గుర్తేసి, ఆ బిల్లుకి సిలువ గుర్తేసి ప్రార్థన చేసిందంట. ఇక అప్పటి నుంచి 10 సంవత్సరాలు రూ. 50 వస్తుందంట. ఎంతటి కృపామయుడు దేవుడు అంటున్నారు కొంతమంది కామెంట్స్ చేసేవాళ్ళు. ఏమందాం వీళ్ళని? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళేనా వీళ్ళు? ఆవిడ చెబుతున్నటువంటి ఇది ఏమిటి అంటే, దేవుడు మీటర్ తిరగకుండా ఆఫ్ చేసేసాడా? అలా చేస్తాడా? అలా చేసేవాడు దేవుడు అవుతాడా? ఏమో అని చెప్పేవాళ్ళు కొంతమంది.
అటువంటి వాడిని దేవుణ్ణి ఉరిశిక్ష వేయమని నేను కోరాను. నాకు తెలిసినటువంటి దేవుడు ఈ 66 పుస్తకాల్లో ఉండినటువంటి దేవుడు అటువంటి దేవుడైతే కాదు. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు, ఆయన తీర్పులలోనూ ఆయన న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు. మరి నీ కరెంటు బిల్లును ఆపి చేసినటువంటి వాడు ఎవరో నాకు తెలియదు. 300, 400 వచ్చేటువంటి కరెంటు బిల్లు రూ. 50 మాత్రమే వస్తుంది అంటే ఈ మీటర్ తిరగకుండా ఆఫ్ చేసినటువంటి ఆ దొంగ దేవుడు ఎవరో తెలియదు నాకు. ఆ మోసగాడు ఎవరో నాకు తెలియదు. ఎంతమంది క్రైస్తవులు ఈ వీడియోస్ని షేర్ చేసి అదేదో దేవుడు అద్భుతం అని చెబుతూ కింద కామెంట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది తెలుసా? మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ చేసినటువంటి పాప ఒక సంఘాన్ని స్థాపించి సంఘాన్ని నడిపిస్తూ ఉంది. ఎంత సిగ్గుచేటు! How can you call them as Christians? No, they are not Christians at all. At all. ఎందుకు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో తెలుసా? They doesn't know the word of God. They doesn't understand who God is. దేవుడు ఎటువంటి వాడో వాళ్ళకి తెలియదు. దేవుడు అన్యాయస్తుడు కాదు అనే విషయం వాళ్ళకి తెలియదు. దేవుడు సత్యవంతుడు అనే విషయం వాళ్ళకి తెలియదు. దేవుని యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలీదు. విశ్వాసము లేదా కృప, సూపర్ఫిషియల్గా ఇటువంటి పదాలను దాని యొక్క వాక్యానుసారమైనటువంటి అర్థాన్ని గ్రహించకుండా ఆ పదాలను విపరీతంగా వాడుతూ అర్థం తెలియకుండా ఊహాగానాల చేత వారు ఏమనుకుంటే అది జరిగిపోయేటట్టుగా. దేవుడు అంత పిచ్చివాడా? నిన్ను నన్ను జ్ఞానవంతులుగా తయారు చేసినటువంటి దేవుడు, ఆయన జ్ఞానానికి ఆధారభూతుడు ఆయన. ఫ్రెండ్స్, చెక్ వాట్ యు ఆర్ లిసనింగ్. వెరిఫై whom you are following, whom you are listening. ఏ వాక్యం వింటా ఉన్నావో దానిని గురించి మరొకసారి చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. We are living in a different world, difficult world today, my friends. అప్పటి వరకు బాగానే కనిపిస్తారు కొంతమంది బోధకులు. సడన్గా దే టేక్ ఎ టర్న్. వై? ఈ విధంగా నేను సత్యవాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తే నాకు ఫాలోయింగ్ ఉండదు. ఎలా ఫాలోయింగ్ తెచ్చుకోవాలి? నేను ప్రజలు నన్ను నా వైపు చూసేటట్టుగా ఎలా తిప్పుకోవాలి? సత్యవాక్యం కాదు, ఇంకేదో కలపాలి దానిలో. ఫ్రెండ్స్, ఈ విధంగా కలిపి చెరిపే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. అందుచేత ఈ 3 విషయాలను పాత నిబంధన గ్రంథంలో ఉండినటువంటి ఈ 3 విషయాలను వారికి జ్ఞాపకం చేసి అంటున్నాడు, ఎలా ప్రారంభించామన్నది కాదు ముఖ్యం, ఎలా ముగించామన్నది ముఖ్యం. నువ్వు మంచిగానే ప్రారంభించావు, కానీ ప్రారంభంతోనే నువ్వు ఆగిపోకూడదు. ప్రారంభం తర్వాత ఇంకా నీలో పరిణితి కావాలి. విశ్వాస జీవితాన్ని ప్రారంభించినటువంటి నీవు ఫ్రెండ్, ఆ రోజున ఎలాగున్నావో ఈ రోజు వరకు అలాగే ఉన్నావా? నీలో మార్పులు ఏమైనా వచ్చాయా? ఉండే కొద్దీ గ్రోత్ అనేటువంటిది ఇలాగుండాలా? నీ ఆత్మీయ జీవితంలో ఆ రోజు నీ విశ్వాసపు పరిస్థితి ఎలాగుందో ఈ రోజుకి ఎలాగుంటే నీలో గ్రోత్ లేదు. గ్రోత్ అంటే ఏమిటో తెలుసా? గ్రోత్ అంటే knowing about your God is growth. The knowledge of your holy God is your growth. ఒక విషయాన్ని విన్నప్పుడు ఎస్, ఇది అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని నీవు గ్రహించగలిగేటువంటి విషయం.
దట్ ఈస్ యువర్ గ్రోత్. దట్ ఈస్ అన్ ఇండికేటర్. దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో ఎలా స్పందిస్తాడు, ఆ రోజున వారి జీవితంలో పాత నిబంధన గ్రంథంలో ఎలా స్పందించాడో ఈరోజు కూడా ఆయన మారనటువంటి దేవుడు. ఆయన అలాగే స్పందిస్తాడు. పాపము పట్ల ఆయన వైఖరిలో ఏ మార్పు ఉండదు, ఉండబోదు. ఫ్రెండ్స్, మన జీవితంలోనికి పాపానికి అవకాశం ఇచ్చామా? అందుకనే విశ్వాస జీవితంలో పాపం చేయడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. బట్ ఇఫ్ యు గివ్ ఎ ఛాన్స్ ఎవరిస్తారో తెలుసా? మనమే. మనమే. మనము ఛాన్స్ ఇవ్వకపోతే మన జీవితంలోనికి సిన్ ఎంటర్ కానే కాలే. అన్లెస్ యు గివ్ ఛాన్స్. పాపం మన జీవితంలోనికి నిదానంగా ఎంటర్ అయ్యి కాంప్రమైజ్ అయ్యేటువంటి ఆ పరిస్థితిలో గనక మనం వెళితే, కాంప్రమైజ్ అవ్వటం గనక ప్రారంభించామంటే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. మై ఫ్రెండ్స్, ఇస్ ఎ బిగ్ రిమైండర్, ఇస్ ఎ వార్నింగ్, ఇస్ ఎ రింగింగ్ బెల్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్, మై ఫ్రెండ్. ఆర్ యూ కాంప్రమైజింగ్? If you know that the areas that you are compromising, today God is asking you to check and come out. May God help us. May God commune with us. May God give us the boldness. May God help us to come out from the situation as God is talking to us. Let us check ourselves. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ ఏరియాలో నేను కాంప్రమైజ్ అవుతున్నాను. క్షమించండి ప్రభు. ఐఎమ్ సారీ లార్డ్. ఐఎమ్ సో సారీ. చాలా సందర్భాల్లో నీ పరిశుద్ధతను నేను మర్చిపోతా ఉన్నాను. నేను ఎందుకు పిలువబడ్డానో ఆ విషయాన్ని నేను మర్చిపోతా ఉన్నాను. నా పిలుపు యొక్క ప్రత్యేకత ఏమిటో, మీరు ఎటువంటి దేవుడో, మీ గుణ లక్షణాలు నేను మర్చిపోతా ఉన్నాను. నేను మీ బిడ్డననేటువంటి సంగతి కూడా నేను మర్చిపోతా ఉన్నాను. ఐఎమ్ సో సారీ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ స్పీకింగ్ టు మీ టుడే. రిమైండ్ మీ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ రిమైండింగ్ మీ. Thank you, Lord, for calling me out and helping me to come out. In Jesus' name we pray. Amen. 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 Thank you, Anna. Very good and well explained message. Next మనం Q&Aకి వెళ్దాం అన్న. ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. అన్న, ఒక క్వశ్చన్ అన్న. మీరు ఇప్పుడు స్టడీ తీసుకునేటప్పుడు ఇవి కొన్ని యూదా పత్రికలో అపోకాలిప్టిక్స్ నుంచి కూడా కొన్ని తీసుకున్నాడు అన్నారు కదన్న. సో దాంట్లో నుంచి అంటే మన ఏదైతే కొన్ని గ్రంథాలు మన దాంట్లో లేవో, బైబిల్లో లేవో, అంటే వాటిని అంటే ఎట్లా ఇప్పుడు మన సంఘం ఎట్లా దాన్ని చదవాలా, దాన్ని ఎలా ఈ జ్ఞాన గ్రంథాలు అనేటువంటివి ప్రామాణికత లేనటువంటి గ్రంథాలుగా మన ప్రారంభ క్రైస్తవ్యం కాననైజ్ చేయలేదు వాటిని. అంత మాత్రం చేత అవి అబద్ధాలు అని కాదు, కానీ వాటిని చరిత్ర గ్రంథాలుగా భావించటం లేదా జ్ఞాన గ్రంథాలుగా భావించటం జరిగింది. వాటిని ఇన్ఫర్మేషన్ కోసం మనం తీసుకోవచ్చు, కానీ దానిని అథెంటికేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్గా తీసుకోవడానికి క్యాననైజేషన్లో వాటిలో వైరుధ్యాలు ఉండినటువంటి కారణం చేత వాటిని
ఆథరైజ్ చేయలేదు, క్యాననైజ్ చేయలేదు. రైట్. సో అయితే దానిలో రాయబడినటువంటి విషయాలు అబద్ధాలు అని కాదు దాని అర్థం. కానీ దానిలో వాక్యానికి ఏదైతే మనము రూల్స్ మనం పెట్టుకున్నామో, ఎస్ ఇది రూల్, ఇది రూల్, ఇది రూల్, ఇది రూల్, ఈ రూల్స్ అన్నింటినీ ఫాలో అయ్యి ఆ మెజరింగ్ రాడ్, క్యానన్ అనేటువంటిది ఏంటంటే మెజరింగ్ రాడ్. ఆ మెజరింగ్ రాడ్ ఏదైతే మనం పెట్టుకున్నామో దాంతో పోల్చినప్పుడు దానికంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటిని ఆథరైజ్డ్ వర్డ్ ఆఫ్ గాడ్గా తీసుకోవడానికి పక్కన పెట్టారు, తీసుకోకుండా. రైట్. దానిని మనం వాటి పట్ల మనస్పందన ఎలా ఉండాలి అంటే ఫస్ట్ 66 గ్రంథాలను బాగా చదవాలి. రైట్. ఇప్పుడు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాండేటరీ సబ్జెక్ట్స్ అంట, కొన్ని ఆప్షనల్స్ ఉంటాయి. ఈ మ్యాండేటరీని పక్కన పెట్టి ఆప్షనల్స్ మీదకి దృష్టి పెడితే ఎలా ఉంటుంది? అలాగా 66 పుస్తకాలే మనకి మ్యాండేటరీ. ఈ మ్యాండేటరీలో ఫుల్ తరఫీదు అయిపోయిన తర్వాత ఇంకా నీకు టైం ఉంటే అప్పుడు ఈ ఆప్షనల్స్ తెచ్చుకొని జాగ్రత్తగా చదువు. అయితే అది వర్డ్ ఆఫ్ గాడ్ లాగా కాకుండా దానిలో వ్రాయబడినటువంటి సత్యాలను గ్రహిస్తూ వాటిని ఒక నాలెడ్జ్ కోసం మాత్రమే పరిమితం చేస్తే మంచిది. కానీ దానిలో నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది. రైట్. బికాస్ ద 66 books is good enough to live according or to live the holy life. ఓకే. సో దిస్ ఇస్ గుడ్ ఎనఫ్. ఇది బ్రతకటమే, దీని ప్రకారంగా బ్రతికినటువంటి బ్రతకటమే చాలా పెద్ద గొప్ప విషయం కదా. ఇంకా దీనిని మించిపోయి మనము జ్ఞాన గ్రంథాల వరకు వెళ్ళి ఏదో జ్ఞానం సంపాదించుకోవటం అంటే డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ టు నో మోర్ అబౌట్ థింగ్స్ హ్యాపెన్ హిస్టారికల్లీ అనేటువంటి ఆలోచనతో ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళటం తప్పేం కాదు. కానీ ఆ పుస్తకాలని మనము బోధించేటువంటి ప్రయత్నం అయితే చేయకుండా ఉండటం బెటర్. అది ఓకే అన్న, అంటే దీస్ ఆర్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్, నాట్ ట్రాన్స్ఫర్మేటివ్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. Yes, ma'am. లాస్ట్ సెషన్ లో ఇదే ఎగ్జాక్ట్లీ పర్వర్షన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్న పదం దగ్గర మనం కొంచెం స్టక్ అయ్యాం. కానీ ఈసారి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీస్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ నీడ్ టు బి స్పోకెన్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ మెంట్ టు బి ఆన్ రికార్డ్. And I want to add some things. Sexual immorality means same gender sex as in Sodom and Gomorrah. And the main thing is చాలా మందికి ఇది తెలియదని నేను అనుకుంటున్నాను. బికాస్ చాలా మంది మీరు చెప్పినట్టు కానీ లివ్ ఇన్ కానీ or they just have some casual sex or something like that, or even if you know that you are gonna marry that person, even before the day of marriage it's prohibited according to the word of God. I just want to add that sexual immorality it is need to be there. But ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే నాకు ఇది I understand this, but perverting the grace of God into sensuality అన్న పదం comes to కామాతురత్వం. But perverting the grace of God is like diverting the grace of God, using the grace for other things, just as false prophecies or false testimonies or something like that. Exactly. Perverting the grace of God into sensuality is kamaturatu, what we call now as the sexual immoralities. And it was very big, it's a very good eye opener anna. And దీంట్లో మనం చూస్తే 3 ఉన్నాయి: పీపుల్ ఆఫ్ ఈజిప్ట్, అండ్ పడిపోయిన దేవదూతలు, అండ్ 3వది సొదొమ గొమొర్రా. ఐగుప్తులో నుంచి నమ్మని వారిని నాశనం చేశారు. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ అయితే సొదొమ గొమొర్రాలో సెక్షువల్ ఇమ్మారిటీ వల్ల వాళ్ళ నిత్యాగ్నికి దేవుడు వాళ్ళని ప్రవేశపెట్టాడు.
సెకండ్ పాయింట్, అది ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ అనేది ఇట్స్ లైవ్ ఎగ్జాంపుల్, అండ్ థర్డ్ వన్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్. బట్ సెకండ్ వన్ అది ఎటర్నల్ చేంజ్ అండర్ ద గ్లూమీ డార్క్నెస్ ఫర్ ఎవర్ అని ఉంది. ఐ డి నాట్ అండర్స్టాండ్ ద పార్ట్. ఏంజల్స్ పార్ట్ అనేది అర్థం కాలేదు. ఈ ఏంజల్స్ పార్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ ప్యాసేజ్ ఏదైతే ఉందో అదే. ఓకే, మనకి బైబిల్ గ్రంథంలో ఒక అంటే అనేక మంది భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తీకరించినటువంటి ఇదనమాట. నెఫీలులు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ దేవదూతలు మానవులతో కలిసి వారికి కలిగినటువంటి సంతానం అప్పట్లో ఈ రోజున మనం రాక్షసులు ఇంతింత ఆజానుబాహులైనటువంటి వ్యక్తులు అని మనం ఏ విధంగా కొన్ని చూస్తూ ఉంటామో అటువంటి సంతానమే ఈ నెఫీలులు అని చెబుతున్నటువంటి లేదా దాన్ని ఆ విధంగా చెబుతున్నటువంటి కొన్ని వాదం కూడా ఉంది. కాబట్టి అసలు దీని గురించి మనం ఆలోచిస్తే అందుచేత వి డిడ్ నాట్ కంటిన్యూ దట్ పర్టికులర్ పార్ట్ ఓవర్ దేర్. ఓకే, సో ఎందుకంటే భిన్నాభిప్రాయాలు కలిగినటువంటి విషయం అది. అయితే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే దానిలో నుంచి మనం తీసుకునేటువంటిది రెబెలియస్ నేచర్. దే రెబెల్డ్ అగైన్స్ట్ గాడ్. వారికి ఏ పనిని అప్పగించారో ఆ పనిని ప్రక్కన పెట్టి ఏదైతే చేయకూడదో ఆ పనిని చేయడానికి, ఆ పనిని అప్పగించినటువంటి దేవునికి వ్యతిరేకంగా నిలబడటం అనేటువంటి దానిని నేను ఈ రోజున ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. రైట్? సో నేనేమంటున్నానంటే when God is giving us something to do, అది ఏ పనైనా కావచ్చు, ఈ పనిని ప్రక్కన పెట్టి మనకు అప్పగింపబడినటువంటి పనిని మనం జీవించాల్సినటువంటి విధానాన్ని కాకుండా ఒక డిఫరెంట్ థింగ్ మనం ఎప్పుడైతే మనం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామో ఇట్ ఈస్ నథింగ్ బట్ రెబెలియస్. అది నేను చెప్తే మీరు చూడండి, ఇప్పుడు ఒక పెద్ద ఆయన మన తండ్రే మనకు ఒక మాట చెప్పాడు, ఈ పని చేయమని. నేను ఆ పని చేయకుండా ఉన్నాను అంటే నా మైండ్లో దాని గురించి డిస్కషన్ జరుగుతుంది కదా, దాని గురించి ఆలోచిస్తాను కదా. ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఆ పని చేయకుండా ఉంటాను. రైట్? దట్ మీన్స్ I thought about my father. There was a discussion in my mind whether to do or not to do, yes or no. Then I chose not to do. That means knowingly I have taken a decision to rebel, yes, against my father. నేనేదో గౌక్కుని తెలియకుండా చేశాను, నో. నేనేదో పొరపాటును చేసేసాను, నో. When you commit sin, deliberately you decided to commit sin. Deliberately, knowingly, you rebellious or you stand against the holy God. అది పాపం. నేనేదో పొరపాటును చేసేసాను, నో, యూ డిడ్ నాట్ డూ ఇట్. ఆ విధంగా చేయలేదు పాపం. నువ్వు దాని గురించి ఆలోచించి, దాని గురించి నువ్వు బాగా నీ మైండ్లో నువ్వు తర్కించి, నువ్వు క్యాలిక్యులేషన్స్ చేసుకొని, దెన్ యూ డిసైడెడ్ నోయింగ్లీ టు స్టాండ్ అగైన్స్ట్ ద హోలీ గాడ్. దట్ ఈస్ సిన్. సిన్ అంటే చిన్నది కాదండి. సిన్ అంటే deliberately standing against the holy God who created this universe. How dare you are. అది దేవదూతలను సైతము పాపం చేస్తే ఆయన ఏం విడిచిపెట్టలేదు, వాళ్ళను కూడా బిలంలో బిగించేశాడు. నువ్వు నేను ఎంత, అది తీసుకుందాం మనం.
దేవునితో ఎప్పుడూ ఉండేటువంటి దేవదూతలే పాపం వాళ్ళని వాళ్ళు పాపానికి అప్పగించుకోకుండా ఉండలేకపోయారు. నీవు నేను మరింత ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలా తీసుకుందాం మనం. రైట్? సో Yeah, it was very very good, and I just brought chills down my spine ante. Yeah. రైట్. And Anna, inkoti, you said that there was eagerness for blessings rather than the word of God. ఏ అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమందిని లైక్ దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు ఏంటి అంటే, ఇప్పుడు 100 మంది 100 చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ కాదు, లెట్ మీ సే మై గ్రాండ్ మదర్ గాట్ క్యాన్సర్ అండ్ గాట్ బాట్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు అది ముందుకెలా ప్రొజెక్ట్ అయ్యిందంటే, దేవుడిని నమ్ముకుంటే క్యాన్సర్ బయటకు వస్తుంది. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, దేవుడిని నమ్ముకున్నాను, నాకు మనీ వచ్చాయి. అంటే దేవుడిని నమ్ముకుంటే మనీ వస్తాయి. యూ కె సో రాదర్ దాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వై ఆర్ వి డిపెండింగ్ ఆన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్? Because we see God is the source of blessing, because we are preaching God is the source of blessing, and God has come to remove your sin అనేటువంటి దాన్ని ప్రక్కన పెట్టేశాం కదా. ఈ రోజున దేవుడు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చారు అనేటువంటి బోధన పక్కన పెట్టేసి, God has come to bless you and no more poverty if you are in Christ అని చెప్పేటువంటి బోధకు వచ్చేసాం కదా మనం ఈరోజు. ఈ రోజున అసలు వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి ఆశీర్వాదాలను బోధిస్తా ఉన్నవారు. ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుని బోధించటంలే, ఆశీర్వాదాన్ని బోధిస్తా ఉన్నారు. ఇప్పుడు మిరాకిల్స్ చేసేటువంటి దేవుని గురించి బోధించటంలే, మిరాకిల్ని బోధిస్తా ఉన్నారు. దేవుడు మిరాకిల్స్ చేయడానికి కాదు, గాడ్ డస్ మిరాకిల్స్, బట్ ఆయన మిరాకిల్స్ చేయడానికి దేవుడు కాదు. ఆయన దేవుడు కాబట్టి మిరాకిల్స్ చేస్తాడు. అది కూడా ఆయనకు ఇష్టమైతే ఆయన చేస్తాడు. యు కాంట్ ఫోర్స్ గాడ్ టు డూ మిరకిల్. నో, టుడే వాట్స్ హ్యాపెనింగ్, యు నో, ప్రభువా ఇప్పుడే విడుదల కలుగును గాక అంటే 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 ఐ డిక్రీ అండ్ డిక్లేర్. ఇంగ్లీష్ మెసేజ్లు వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఐ డిక్రీ అండ్ డిక్లేర్. నువ్వెవడో ఆ డిక్రీను డిక్లేర్ చేయడానికి? హూ ఆర్ యూ? నెక్స్ట్ వీక్ మనకు అదే ఉంది. హూ ఆర్ యూ? I'm very sorry to say this. ఈ రోజున దేవుడు నీ చేతిలో ఆట బొమ్మ కాదు అని బలంగా చెప్దాం. God is God, not a toy in your hand, my friend. చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడే దిగిరా. ఎక్కడి నుంచి దిగి రావాలి? ఆయన నీతో ఉంటాను బాబు, సదాకాలము నీతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తున్నానన్నాడు. ఆయన మనతో ఉంటాడు. హీస్ ద డ్వెల్లింగ్ స్పిరిట్. ఆయన మనలో ఉంటారు కదా. ఇప్పుడే దిగిరా అంటే ఆయన ఎక్కడికి ఎక్కేసాడని దిగిరావాలి ఆయన ఇప్పుడు? కామన్ సెన్స్ ఉండక్కదా? సారీ, మనం దానిలోకి వెళ్ళామంటే అసలు ఈ రోజున క్రైస్తవ సంఘాలు యు నేమ్ ఇట్, ఈ సంఘం అని ఆ సంఘం అని లేదు. అలా ప్రార్థన చేస్తే జనాలకు ఒక ఊపు వస్తుంది. అది అన్నమాట మనకు కావాల్సింది. అలా ప్రార్థన చేస్తే ఈ అయ్యగారి దగ్గర ఏదో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకోవాలి జనాలు. అది మనకు కావాల్సింది. సో లెట్ us not go there. Let us treat our God is a holy God who created this universe. He is always a King of kings, Lord of lords. ఐ థింక్ క్వశ్చన్స్ ఇంక లేవు అనుకుంటాను.
Shall we close, Anna? Yes, ma. Thank you. Please pray and close. Our Heavenly Father, thank you, Lord, for this wonderful time that you have given to us, Lord. నాయనా, ప్రత్యేకమైనటువంటి ఈ దినాన్న మీ వాక్యంతో మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, నీవు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాయన. నోటి మాట చేత ఈ సమస్తాన్ని సృజించిన వాని ఎంత మాత్రపు వారం నాయన మేము. తండ్రి అనడానికి యోగ్యత లేని వారం. మాకు మీ బిడ్డలుగా ఉండే యోగ్యతలు మీరు మాకు ఇచ్చారు. ఇది చాలు నాయన. ప్రభువా, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి మీరు మమ్మల్ని పిలిచారు. పాపంతో నిండిన ఈ లోకంలో అనేక పర్యాయాలు మేము కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి. వీఆర్ వెరీ సారీ లార్డ్ దట్ we compromised on many things. Thank you, Lord, for speaking to us today. When we started, it was good, but మా ఎండింగ్ కూడా చాలా గుడ్గా ఉండాలని కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి నాయన. మేము ఎలా ప్రారంభించామో అలా ముగించడానికి, ఎలా ప్రారంభించామో అలా తుద ముట్టించడానికి మా పరుగు పందెం విజయంతో ముగియటానికి కావలసిన కృప దయచేయండి. లోకంలో ఆశీర్వాదాల వెంట పరిగెట్టేటువంటి లోకంలో వాక్యంను హత్తుకుని బ్రతుకుని మీరు మాకు దయచేయండి తండ్రి. ఆయన నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ స్టడీలో ప్రతి వారం మీ స్వరాన్ని వినే కృప మీరు మాకు అనుగ్రహించండి. ఆయన తమ్ముడు జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంతో ఉండగా మీరు ముట్టి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. విన్న వాక్యం వారి జీవితాల్లో ఫలించినట్లుగా మీ కాపుదల దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Anna. Thank you. Next Monday meet అవుదాం అన్న. Thank you, ma. Thank you. Thank you so much.